వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. 12 ఏళ్ల మోడీ పరిపాలన, రెండవది 17 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మూడవది జగన్మోహన్ రెడ్డి గారు, నాలుగవది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీలు, దళిత క్రైస్తవులు సమస్యలు. మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేశారు ప్రధానమంత్రిగా. వాళ్ళు అధికారంలోకి వచ్చే ముందు అయోధ్యలో రామాలయం కడతాం, మంచి పరిపాలన ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పినట్టుగానే దేవాలయాన్ని కట్టారు. మరి కట్టిన తర్వాత, కట్టే ముందు ప్రతి ఇంటింటికి వచ్చారు వాళ్ళు. రాముడు దేవాలయం కడుతున్నాం, మీరు చందాలు ఇవ్వండి అన్నారు. అందరం ఇచ్చాం. ప్రతి ఇంటి నుండి వచ్చినాయి చందాలు, ప్రతి గ్రామంలో తీసుకున్నారు. ప్రతి కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకున్నారు. వేల కోట్ల రూపాయలు. రాముడు దేవుడు కాబట్టి పేరు పెట్టి అందరూ ఇచ్చారు డబ్బు. ఇచ్చిన డబ్బుని అందులో దాదాపుగా 75% తిన్నారని ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారు. 75% వేల కోట్ల రూపాయలు తిన్నారు అని అనుకుంటున్నారు. మరి మోడీ గారు, నరేంద్ర మోడీ గారు బిజీగా ఉన్నారు విదేశాల్లో. దేశ ప్రజలందరూ అడుగుతున్నారు, తిరుపతి తిరుమల దేవస్థానంలో చిన్న పొరపాటు జరిగితే లడ్డు పైన సిబిఐ విచారణ వేశారు. మరి ఇంత పెద్ద డబ్బు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అవినీతితో మరి డబ్బంతా తీసుకుంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీయే కాదు, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ ఎంక్వైరీ విచారణ జరగాలి. వెంటనే దీనిపైన జరిగినటువంటి పొరపాటుని దేశ ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవది, మోడీ గారు, ఆయనకి బిడ్డలు లేరు, మనందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ దగ్గర పాలస్తీనా అనే ఒక దేశం ఉంది. పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు బాంబులు, మిస్సైళ్ళు వేశారు. ఎవరిపైన వేశారు? ఈరోజు కూడా వేస్తున్నారు. మరి ఎవరిపైన వేశారు? చిన్న బిడ్డలు చదువుకునే స్కూళ్ళ పైన వేశారు. చిన్న బిడ్డలు వైద్యం చేయించుకుంటున్నటువంటి హాస్పిటల్ పైన వేశారు. గాజాలో దాదాపుగా 20,000 మంది చనిపోయారు ఈ బాంబులు, మిస్సైల్ దాడుల్లో. మరి ఎక్కడ ప్రపంచ చరిత్రలో ఇప్పటిదాకా వినలేదు ఎవరు. జలియన్ వాలాబాగ్ అని ఏదో 100 మంది చచ్చిపోయారు. ఇంకెక్కడో కొత్త హిరోషిమా, నాగసాకి అని కొన్ని 100 మంది చచ్చిపోయారు. వేల మంది చిన్న బిడ్డలు చనిపోవడం అనేది దారుణం, అతి దారుణం. ప్రపంచ దేశాలు అందరూ ఘోషించాయి, జరిగింది తప్పు అని చెప్పారు. మన కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు దాకా అక్కడ జరిగినటువంటిది తప్పు అనే మాట రావటం లేదు నోట్లో నుంచి. విదేశాంగ శాఖ కానీ, విదేశాంగ మంత్రి కానీ, గౌరవ ప్రధానమంత్రి గారు ఈ రోజు దాకా జరిగింది తప్పు అని చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకు? దీనికి కారణం కొంత సమస్య కూడా ఉంది. అదానీ అని ఆయన ఒక మంచి మిత్రుడు, ఆయన ప్రియమిత్రుడు గౌరవ ప్రధానమంత్రి గారికి. ఆ అదానీ గారికి అమెరికాలో కొన్ని ఫైళ్లలో ఆయన కొన్ని తప్పులు చేశాడు. బైడెన్ ప్రభుత్వం దాన్ని పట్టుకుంది, కేసులు రిజిస్టర్ చేశాయి. మరి
ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క మాట కూడా విమర్శించలేకపోవడం, అమెరికా వాళ్ళు చేసినటువంటి తప్పు అనే మాటను చెప్పలేకపోవడం కారణం ఆయన ప్రియమిత్రుడికి ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కేసులని అందరూ అనుకుంటున్నారు, భారతదేశం అంతా, ప్రపంచ దేశాలంతా. మరి 20,000 మంది చిన్న బిడ్డలు చనిపోతే చేసింది తప్పని ఇప్పటిదాకా చెప్పలేకపోవడం అనేది చాలా గర్హనీయం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. 17 ఏళ్ల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిరోజు చెప్తున్నాడు పేపర్లలో, టీవీల్లో, అభివృద్ధి 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 అంటున్నాడు. 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చానంటున్నాడు. నేను కనీసం 23 జిల్లాలు తిరిగాను. ప్రతి జిల్లాలో ఏమన్నా వచ్చిందా అని అంటే ఏంది అని నన్ను అడుగుతున్నారు. కనీసం 1 కోటి రూపాయల అభివృద్ధి కూడా ఎక్కడా కనిపించటం లేదు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఎందుకు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడో మాకైతే తెలీదు. మరి ఏది ఎట్టాగైనా కూడా ఆయన పరిపాలనలో ఎవరు తృప్తిగా లేరనేది గమనార్హం. ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు పైన విరక్తిగా ఉన్నారు. మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు సంతోషం. జనార్దన్ రెడ్డి కొడుకుగా లేకపోయాడు ముఖ్యమంత్రి, విజయభాస్కర్ రెడ్డి కొడుకుగా లేకపోయాడు ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి కొడుకుగా లేకపోయాడు ముఖ్యమంత్రి, మరి అజయ్ కొడుకులు కాలేకపోయినారు, ఎన్టీ రామారావు కొడుకులు కాలేకపోయినారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ముఖ్యమంత్రి అయిన దానికి నాకు సంతోషం. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో జయలలిత గారికి ఒక చట్టం, జగన్మోహన్ రెడ్డి గారికి మరొక చట్టం. కోర్టులు అక్కడ విచారించాయి. టాన్సీ మ్యాటర్లో జయలలిత గారు ఏదో తప్పు చేశారని చెప్పేసి ఆమెకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరిగాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1000 కోట్ల రూపాయలు సంపాదించాడని 11 కేసులు పెట్టారు. కేసులు కూడా కోర్టుల ముందున్నాయి. గత 16 సంవత్సరాలుగా మరి జయలలితకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయం అని అందరూ తమిళనాడులో అనుకుంటున్నారు. మరి నేనేం అడగటం లేదు, ఎందుకంటే ఆయన మా ఫ్రెండ్ కొడుకు కాబట్టి నేను అడగటం లేదు. తమిళనాడు వాళ్ళు అడుగుతున్నారు, ఏవయా జయలలితకు ఒక న్యాయం ఏంది, మీ రెడ్డి గారికి ఒక న్యాయం ఏంది అని అంటున్నారు. చివరిలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. 12 సంవత్సరాల నాడు నేను పోతే బయట తిరిగితే నా ముఖాన్ని ఊసిన వాళ్ళు ఉన్నారు సో అని. ఈరోజు అందరూ కోరుకుంటున్నారు, అయ్యా ఈ ప్రాంతీయ పార్టీలు మాకొద్దు, కాంగ్రెస్ మేలు, రండి మీరు రావాలని కోరుకుంటూ నాకు చెప్తున్నారు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావు, మిగిలిన వాళ్ళు కూడా తిప్పండి అయ్యా అని అంటున్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేపు 29లో రాబోయే ఎన్నికల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం. నేను ఈ కాలేజీలో చదువుకున్నాను, జవహర్ భారతిలో. చదువుకునేటప్పుడు దొడ్ల రామచంద్రారెడ్డి గారి కాలేజీలో మంచి చక్కటి భోజనం పెట్టేవాళ్ళు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, ఎవరైనా ఉన్నత వర్గాల్లో లేని వాళ్ళకు కూడా చక్కటి భోజనం ఇప్పటికీ మేము గుర్తు చేసుకుంటుంటాం ప్రతిరోజు. కామయ్య మెస్సు అని, కామయ్య మెస్సులో చక్కటి మటను, చికెన్ పెడితే మేము అందరం తిన్నాం, హాయిగా చదువుకున్నాం, డాక్టర్లు అయ్యాం, అదయ్యాం ఇదయ్యాం. మరి ఈరోజు ఉన్నటువంటి ఎస్సీ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాళ్ళకి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాయట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు మరి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మూసేశారు. ఈరోజు ఓబీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఫైనాన్స్ కార్పొరేషన్లు కానీ, విద్యార్థులకు స్కాలర్షిప్లు కానీ సరైనటువంటి ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైనారు అని తెలియజేస్తూ, ఏది మరి దళిత క్రైస్తవులు ఈ మధ్య రోడ్లకు వస్తున్నారు. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను దళిత క్రైస్తవులకి,
మీరు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మీరు బయట పార్టీలు పోవడం వల్ల ఈ సమస్యలు వచ్చాయి. మీరు రండి కాంగ్రెస్ పార్టీకి, మీకు రాజ్యాంగ సవరణ చేసి ప్రతి దళిత క్రైస్తవులకు దళిత హోదా ఇస్తామని నేను చింతామోహన్గా నేను తెలియజేస్తూ